హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జ్యూస్ చేసుకుంటానండి. ఇదో కిస్వార, కొత్తిమీర, హాఫ్ లెమోను, జింజర్ 4 పళ్ళు. ఓకే, జింజర్ అంటే అల్లం, సాల్ట్ హాఫ్ స్పూను, బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి హాఫ్ స్పూన్, పెరుగు హాఫ్ కప్ వేసుకుంటాం. ఇది చియా సోసు నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టేసినాను. ఇది పక్కన ఉండి ఇది మిక్సీ చేసుకొని తర్వాత యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుంటాం. బిస్మిల్లా. మిక్సీ కొట్టుకొస్తా. ఇలాగా వాటర్ పోసి ఇలాగా 1 లీటర్ వాటర్ పోసి ఇలాగ చేసుకున్న తర్వాత ఇది చియా సోసు నేను ఆల్రెడీ 1 అవర్ ముందు నానబెట్టుకున్నా. 2 స్పూన్లు పోసి దీంట్లో మిక్స్ చేసుకున్నాను. ఎండకి చల్లగా ఉంటుంది, చేసి పెట్టుకోండి. అప్పుడప్పుడు కొద్దిగా తాగుతూ ఉండొచ్చు. పోతాండా ఇంట్లో వస్తే కింద పోతుంది. ఇది మిక్స్కల్ చేయకూడదు. మిక్స్కల్ చేసినామంటే ఆ కొత్తిమీరలో ఉండే తొక్కు అంతా పోతుంది, బాగుండదు. అందుకోసం అట్లే తాగాలి. మనం చియా సాస్ కూడా మిక్స్ చేసినాం కదా, మిక్స్కల్ చేసినామంటే అది మొత్తం దాంట్లో పోతుంది. అట్లా పోసేదా గ్లాసులో తాగి చూడు ఎట్టుందో. చియా సాస్ గింజలు తాగవా? ఒకరోజు టేస్ట్ చూడు ఎట్టుందో. వాటర్ దండిగా పోసుకోవాలి. మళ్ళా ఇది అక్కడ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే అల్లం కొత్తిమీర మన కిడ్నీకి కూడా మంచిది. ఈ చియా సాస్ వచ్చి రోజు తాగితే రెగ్యులర్గా మనకి పొట్ట కూడా ఉండదు, కొద్దిగా తగ్గుతుంది. నేను 70 నేను ఇప్పుడు 3 కిలోలు తగ్గాను 1 మంత్లో. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్.